తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో హాయ్ షకిల గారు. హాయ్. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఉంది 2 వీక్స్ అయినా కానీ అందరు మనసులను దోచుకున్నారు. నా వల్ల కాదు పార్షియల్గా ఉండటం, నాకు అందరూ కావాలా. మీ జీవితంలో చెప్పాలంటే చాలా చూసి వచ్చారు కాబట్టి వేరే వాళ్ళని హర్ట్ చేయడం ఇష్టం ఉండదా, లేకపోతే వేరే కారణం ఏముంది? వేరే వాళ్ళని హర్ట్ చేసేదానికోసం మనం పుట్ల మళ్ళీ వాళ్ళతో పిలిచి సిగ్గు లేకుండా మాట్లాడతా. షకిల గారు ఊరికే నమ్మి మోసపోతూ ఉంటారు. ఆమెకు నమ్మటం అదొక వీక్నెస్. ఆ వీక్నెస్ మీద అందరు కొట్టేస్తారు ఆమె గట్టిగా. నిన్ను నమ్మి ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నాను, ఇప్పుడు తెలుసుకుంటా వాళ్ళు మోసం చేశారు అని. గివప్ ఉండదు ఉంటే కదా గివప్ ఇచ్చేదాన్ని. అసలు మీ లైఫ్లో సూసైడ్ చేసుకుందామని అప్పుడప్పుడు చేస్తా, ముక్కు మూసుకుంటా. బిగ్ బాస్లో 2 వీక్స్ ఉన్నారు కదా, 1 డే ఉంటే తెలిసిపోతుంది అసలు బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటి, బిగ్ బాస్ అంటే ఏంటి, ఉన్న కంటెస్టెంట్లు అంటే ఏంటి, జెన్యూన్ ఆర్ ఫేక్ ఎవరు అనిపించారు మీకు లోపల? పల్లవి ప్రసాద్, నేను అప్పటి నుంచి చెప్తున్నాను, తన ఫ్యాన్స్ ఇది చూసి నా మీద కోప్పడితే కూడా ఐ జస్ట్ డోంట్ కేర్. బికాస్ కొంచెంగా ఇట్టు కూర్చొని మళ్ళీ ఇట్టు కూర్చొని మళ్ళీ ఇట్టు కూర్చొని మళ్ళీ కాల్ ఇట్టు వేసావు, ఆ యాటిట్యూడ్ నాకు నచ్చదు. అంటే సిగరెట్ అనేది ఎప్పుడు అలవాటు చేసుకున్నారు షకిల గారు? టైం మీ అంటే ఏ టైంలో? నాకు 16 17. డ్రింక్ ఎప్పుడన్నా అకేషనల్? ముందంతా రోజు తాగేది. మలయాళంలో మీరు ఒక స్టార్ అంతే. ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎక్కడ స్టార్ అయ్యామంటే చూడండి, అన్ని రాసి ఉన్నది ఆల్రెడీ జరగాలి. ప్రతి ఊర్లో ఒక థియేటర్ అయితే కేవలం మీ సినిమాల కోసమే పెట్టుంటారు. ఇలాంటి జర్నీ చూసి వచ్చిన తర్వాత హెడ్ వెయిట్ అనేది భయంకరంగా పెరగాలి. ఒక పేరు వచ్చినప్పుడు ఆ పేరు నాకు వచ్చిందనే తెలియదు. అంటే మీ లైఫ్లో ఇటువైపు బి గ్రేడ్ ఫిలిమ్స్ చేశారు, తర్వాత మీరు అనుకోను లేకపోతే నాకు ఈ క్యారెక్టర్స్ వద్దు, నా లైఫ్ టర్న్ అవ్వాలి, మళ్ళీ కొంతమంది ఆడియన్స్కి మంచి మంచి ఫ్యామిలీ మూవీస్లో కనిపించారు, మళ్ళీ ఒకసారిగా టర్న్ అయ్యి మళ్ళీ ఇలాంటి కుక్ విత్ కోమాలు ఇలాంటి, అంటే మీలోనే చాలా షేడ్స్ టర్న్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరే వచ్చారు. దీనికి మెయిన్ ఎవరు మీ వెనకుండి ఇంత సపోర్ట్? ఇక్కడ వాళ్ళు చెప్పేది ఒక కథ, వాళ్ళు తీసేది ఒక కథ, దాంట్లో బిట్లు జాయిన్ చేసి. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, సరే ఇంకా సెటిల్ అయిపోతాం, డబ్బులు లేవు అంటే ఈడు మాత్రం ఎందుకుంటాడు కూడా. మీకంటూ సొంత ఇల్లు ఏం లేదు అన్న? ఒక 6 feet మాత్రం ఇక్కడ మా మస్జిద్లో ఉంది, అది కన్ఫర్మ్. ఇది చనిపోతే మీరు కూడా పాలిటిక్స్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి, ఆయన పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు చాలా మంది రకరకాలుగా కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. అలాంటిది ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి, అండ్ ఈవెన్ బాగుంటే 2029 కూడా చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని కూడా చాలా మంది అంటున్నారు. ఏమనిపించింది ఆయన సక్సెస్? సబర్ కా ఫల్ మీట్ అవుతారు. బిగ్ బాస్లో 2 వీక్స్ ఉన్నారు కదా, 1 డే ఉంటే తెలిసిపోతుంది అసలు బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటి, బిగ్ బాస్ అంటే ఏంటి, ఉన్న కంటెస్టెంట్లు అంటే ఏంటి, జెన్యూన్ ఆర్ ఫేక్ ఎవరు అనిపించారు మీకు లోపల? సందీప్, అమర్దీప్, ఓకే, దామిని, ప్రియాంక, అంతే. వీళ్ళు జెన్యూన్ అని నాకు తెలీదు. అంటే నాకు వాళ్ళంటే ఇష్టం, వాళ్ళ కాడ ఎక్కడ నేను తప్పు చూడలా, వాళ్ళు కంట్లో నిజమే కనిపించింది నాకు. మీ శివన్న ఇస్ అ న్యూట్రల్ పర్సన్. ఆయన జెన్యూన్ కాదు, జెన్యూన్ లేదు అది నేను చెప్పను. బికాజ్ ఆయన జడ్జ్ చేసినంత నేను దానికి ఇది కాదు. శివాజీ అన్న నేను జడ్జ్ చేయకూడదు. సో నేను చూసిన వరకు అన్న ఎక్కడ వీక్ అవుతున్నారో, ఎవరు వీక్ అవుతున్నారో అన్న వాళ్ళకి హెల్ప్ చేశాడు. సో అది నేను అన్న కాడ చూసాను. టేస్టీ చేసేది లైక్ పుట్టిపోయా. వాడు ఆడుకునేదేమో నా కాడ గుడ్డు, రోజు నా గుడ్డు తినేస్తాడు. నేను ఏదన్నా నేను పెట్టుకొని ఉంటే వచ్చామా అది చూడు అని తినేస్తాడు. నీకెందుకే వయసు అయినప్పుడు ఇదంతా అంటాడు. ఎందుకే తింటావు నువ్వు తినబాక అంటాడు. అలాగా. పల్లవి ప్రసాద్, నేను అప్పటి నుంచి చెప్తున్నాను, తన ఫ్యాన్స్ ఇది చూసి నా మీద కోప్పడితే కూడా ఐ జస్ట్ డోంట్ కేర్. బికాస్ వచ్చినప్పుడు ఇలా వచ్చి దాని తర్వాత అందరు ముందు అఫ్ కోర్స్ నువ్వు స్టేటస్ వదిలేయి, ఆర్టిస్టులు నువ్వు పెద్ద నీ కాడ డబ్బులు ఎక్కడున్నాయి, నా కాడ డబ్బులు ఎక్కడున్నాయి అది వదిలేయి.
అట్లీస్ట్ వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్ట్. అవును అవును అవును. కొంచెం కొంచెంగా ఇట్టు కూర్చొని మళ్ళీ ఇట్టు కూర్చొని మళ్ళీ కాలు ఇట్టు వేసావు. సో అది నేను చూశాను, అప్పుడు నాకు అది నచ్చల. సో దీంట్లో జెన్యూన్ ఫేక్ వద్దు, ఆ యాటిట్యూడ్ నాకు నచ్చలు. సో ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్. అసలు మీకు బిగ్ బాస్కి మీరే కరెక్ట్. మరి ఎందుకు పంపించారు అర్థం కాదు నాకు. అందుకే చెప్పాను కదా, వాళ్ళకి ఒక పబ్లిసిటీ కోసం పిలిపించుకున్నారు, అది పబ్లిసిటీ అయిపోయి పంపించేశారు అంతే. సో ఇప్పుడు ఏంటి తెలుగులో ఏమైనా చేస్తున్నారు మూవీస్? బిగ్ బాస్ తర్వాత ఏమైనా ప్లస్ అయిందా మీకు? ఎంతమందికి ప్లస్ అయిందని మాత్రం చెప్తావా? బిగ్ బాస్లో వెళ్ళిన ఎంతమందికి ప్లస్ అయ్యింది. ఓకే, వాళ్ళు భయపడి వాళ్ళు చేసిన వెర్రి విషయాలకి బయటకు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకోపోతున్నారు, గొడవలు చేసుకునే వాళ్ళు ఒకటయ్యారు. అదే అయింది తప్ప ఎవరు ఎంత సినిమాలు వచ్చింది, ఎంతమంది చెప్పవయ్యా, నాకు తెలియదు. 1 నుంచి ఎవరికి లేదు. మరి నన్ను మాత్రం నన్ను అడుగుతున్నావు. ఇవన్నీ వెళ్ళక ముందే తెలుసు కదా మీకు. నాకు తెలుసు. నేను ఎప్పుడు బిగ్ బాస్ బెస్ట్ ప్లాట్ఫామ్, నేను ప్రూఫ్ చేసుకునేదానికి నేను ఎప్పుడు చెప్పాను అవన్నీ. నేను ఏదన్నా చెప్పానా? పిలిచారు, పేమెంట్ ఇచ్చారు, వెళ్ళాను, వచ్చాను. ఆ తప్ప బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిందా అక్కడ నాగార్జున సార్ తప్ప ఇంకెవరికి దాంట్లో ప్లస్ ఉండదు. వాళ్ళదే స్టూడియో, ఆయనే హోస్ట్, అంతా ఆయనకే, అది మంచిది ఆయనకే జరుగుతుంది తప్ప పెద్ద మిగతా వాళ్ళకి ఉందంటే నేను చూడలా. మీరు చూసారేమో నాకు నేను కూడా చూడలే. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.